హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్ రైస్ ఫ్లోర్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ దగ్గర దోశ బ్యాటర్ ఏది లేనప్పుడు ఏమన్నా ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు బియ్యం పిండి వేసి స్టోర్ చేసి పెట్టుకోండి. సో చక్కచక్క మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీకు ఎన్ని దోశలు కావాలనుకుంటున్నారో, ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి చూసి బియ్యం పిండిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులో కొంచెం పెరుగుని కలుపుకొని ఇలా గట్టిగా వాటర్ యూస్ చేసి గట్టిగా కలిపి పెట్టుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా పల్చగా కలుపుకోవాలన్నమాట. ఇందులో పెరుగు కంపల్సరీ అండి. 4 లేదా 5 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ దోశలు అనేవి టేస్టీగా ఉంటాయి. సో ఇలా చూపించిన విధంగా పల్చగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇలా చూపించిన విధంగా మన దోశ బ్యాటర్ని పోసుకోండి. పల్చగా పెనం మీద పోసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం గరిటెతో తిప్పాల్సిన అవసరం కూడా లేదండి. సో పైనుంచి కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఈ దోశల్ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. మనకి దోశ అనేది కాలిన తర్వాతే ఇంకొక వైపు తిప్పుకోండి. దోశ కాలకపోతే కనుక మనకి ఈ దోశలు అనేవి సరిగ్గా రావు, విరిగిపోతాయి అన్నమాట. సో చూసారా ఎంత పల్చగా చక్కగా వచ్చింది కదా. ఇలాగే మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీ అండి, చాలా సింపుల్ కూడా. మీరు కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. సో మరి చూసారు కదా, మీకు చట్నీ ఏమీ లేకపోయినా కూడా ఇంట్లో కారపొడి అనేది అవైలబుల్గానే ఉంటుంది కదా, అందులో నెయ్యి వేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా అయితే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో అయినా ఈ దోశలు బాగుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.